హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలాగున్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇప్పుడైతే పెళ్ళికి వెళ్ళేసి వచ్చానండి. అసలు 10:30 అవుతుంది. ఎండ అయితే ఫుల్గా ఉందండి. అసలు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఈరోజైతే నాన్ వెజ్ చేయాలని ప్రిపేర్ అయిపోయినానండి. బాబు వచ్చాడు కదా చెన్నై నుంచి, అండ్ నాన్ వెజ్ తినక 2 months అవుతుందంట అండి. ఎగ్జామ్ నుంచి అసలు నాన్ వెజ్ అనేది మానేస్తాడు ఎగ్జామ్ టైంలో. అందుకనేసి అడిగాడు ఈరోజు. అందుకనేసి మా వాడి కోసం అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈలోపు మా రాక్షసి కూడా రెడీ అయిపోయిందండి. స్నానం చేసేసి మీ పెళ్ళికి వెళ్ళొచ్చేలోపు రెడీ అయిపోయింది. ఏం చేయాలని అడుగుతుంటే, ఏం చేస్తావు మమ్మీ అంటే బిర్యానీ చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ చేస్తా అంటే వద్దనింది. 2 కర్రీలు చేయమన్నాను, వెజిటేబుల్ పలావ్ చేసేసి ఇలాగా అనేసి. నేనైతే కనుక ఇంకా బగారా రైస్ చేసేసాను. అలాగే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకనేసి నేను చేంజ్ చేసుకొచ్చుకున్నప్పుడు హెల్ప్ చేయమంటే చేస్తుందండి. ఇక్కడ అల్లం, వెల్లిపాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా అంతా క్లీన్ చేస్తుందండి. ఈరోజు మాత్రం ఆల్మోస్ట్ సగం పని మా అమ్మాయి చేసింది. నేను వచ్చేటాలకైతే అన్ని చికెన్ చూడండి నాకు రాదనేసి ఎంత బాగా కోస్తుందో. ఇద్దరు అన్న చెల్లెలు మాటలు చెప్పుకుంటూ వాళ్ళ అన్న వీడియో తీస్తుంటే వాళ్ళ చెల్లెలు మాత్రం చికెన్ క్లీన్ చేసేస్తుందండి. నీట్గా కట్ చేసి ఇస్తుంది. బాగా ఓపికతో వాళ్ళ డాడీ డ్యూటీ అయితే ఈమె తీసుకుందండి. రోజు మా వారు కట్ చేసేవారు. ఈరోజైతే నా కూతురు తీసుకుంది. చికెన్ అయితే ఫస్ట్ తీసుకొచ్చేసానండి. బిర్యానీకి అనేసి పెద్ద పీసులు తెచ్చాను. వద్దనేసింది బిర్యానీ, గ్రేవీ కర్రీ లాగా చేయమా అంటే ఓకేలే అనేసి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. వాడు వచ్చేసి మటన్ అడిగాడు. అందుకనేసి సరే తెచ్చుకోపోండి అన్నాను. ఈలోపు అయితే మా మధ్య పిల్లలు వచ్చారండి. నాన్నగాడు వచ్చారనేసి ఎవరంటే అంటే వచ్చేసారు. అడిగారు పెళ్లి దగ్గర అంటే వచ్చాడంటే వాడిని పాపం మలకరియడానికి వచ్చారండి. బాగా ఫుల్ ఎంజాయ్ అండి. నలుగురు కలిసి అంటే ఇంట్లో వీకి పందిరేస్తారు. నాకైతే కానీ ఫుల్ టార్చర్. వంట మేము చేస్తాం అని వచ్చి అంత ఇంట్లో చూడండి ఎలా చేశారు మొత్తం. ఫస్ట్ అయితే చికెన్ పెట్టేశాను. చికెన్ అయితే రెడీ అవుతుందండి. చికెన్ రెడీ అయిన తర్వాత మటన్ ప్రిపేర్ చేస్తున్నాను. మటన్ తెచ్చారు. ఈలోపు అయితే సర్లేనేసి మటన్ అయితే కడిగి ఒక గిన్నె వేసి పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఆయిల్ వేసేసి ఎల్లుల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. వేగిన తర్వాత ఆల్రెడీ చాలా వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ పెట్టేశానండి. ఇదేనండి నేను ఎప్పుడు చేసిన ప్రాసెస్ ఇదేనండి. 2-3 రకాలుగా అయితే చేయొచ్చు మటన్ కర్రీ. ఈరోజైతే ఈ విధంగా చేసేసాను. నా కొడుకు మటన్ అంటే చాలా ఇష్టం అండి. చికెన్ కంటే మటన్ ఇష్టపడతాడు వాడు. సర్లేనన్నా ఉండండి అందరూ కలిసి భోంచేద్దరు అనేసి అందరికైతే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు మాత్రం పిల్లలు బాగా ఫుల్గా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాను. నేను వాళ్ళ వాయిస్ పెట్టాలనుకున్నాను కానీ పిల్లలు వద్దన్నారండి. ఫస్ట్ మా రేవంత్ గారు వద్దు పెద్దమ్మ అంటున్నాడండి. అందుకనేసి వాయిస్ అంతా కట్ చేసేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. మొత్తం కట్ చేసేసి మటన్ అయితే మగ్గిందండి. మగ్గిన తర్వాత వచ్చేసి అందులో టేస్ట్ సరిపడా ఉప్పు వేసేసాను. అలాగే తగినంత పసుపు వేసేసుకోవాలి. 1 స్పూన్ దాకా అయితే పసుపు వేసేసాను. కారం వేసేసానండి. టేస్ట్కి సరిపడా కారం. స్పైసీగా అడిగారు, ఓకే కొంచెం స్పైసీగా చేద్దామనేసి ఈరోజు వచ్చి కొంచెం స్పైసీగానే చేశానండి. మటన్ కర్రీ మాత్రం అసలు ఇలా బోన్స్తో ఉంటే మటన్ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే లేత మటన్ తెచ్చారండి. ఏ ముదురుగా లేదు, లేతగానే ఉందండి. కారం వేసేసాను. టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసేసి కారం పచ్చివాసన పోయేదాకా ఉడికించాలండి. ఆయిల్లో మనం ముక్కలకి అంతా పట్టేసుకుంటుంది బాగా. మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అడుగంటకుండా బాగా ఉడికియాలి బాగా మటన్ని మాత్రం. ఇలా 2 minutes ఉడికిన తర్వాత మనం అనేది ఇందులోకి మసాలాలు యాడ్ చేసేసుకోవాలండి. మసాలాలు కూడా నేను ఇంట్లో చేసినట్టు వేస్తానండి. ఎక్కువైతే ఏం వేయనండి మసాలాలు అయితే. మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా సరే ఇంట్లో చేసిన మసాలాలే వేసేసుకుంటాను. ఫస్ట్ అయితే ధనియాల పొడి వేసాను. తర్వాత మటన్ మసాలా వేసానండి 1 స్పూను. తినండి వేసేసి బాగా కలుపుకోవాలండి. అది కలిపిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, గసాలండి 2 కలిపి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి గసాల పొడి అయితే వేసేసాను. ఇది వచ్చేసి మనకి గ్రేవీ థిక్గా రావడానికండి. ఇది వేసిన తర్వాత మగ్గిన తర్వాత టమాటో అండి, 1 లావు టమాటో తీసుకొని చిన్నగా కట్ చేసేసి వేసేసానండి. టమాటో వేసి టమాటో మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలండి. చూడండి మటన్ పైన బాగా ఆయిల్ తేలింది కదా, ఈ టైంలో అయితే 1 గ్లాస్ వాటర్ వేసేసాను. గ్లాస్ వాటర్ వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఉడకనివ్వాలండి. ఉడికించిన తర్వాత ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. అంతేనండి. ఈ లోపు అయితే మేము మొన్న తిరుపతి వెళ్ళాం కదండి. అక్కడ కింద అమ్మవారి గుడి దగ్గర ప్రసాదం తెచ్చి వాళ్ళ అన్నకి ఇచ్చేసి ఓడానికి అయితే తింటున్నారండి. కూర్చొని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకొని బాగా తినుకుంటున్నారండి. ఈలోపు హారిక కూడా వచ్చేసింది. ఇక్కడికే రమ్మని ఫోన్ చేశారు. ఇక్కడికే వచ్చేసిందండి కాలేజీ నుంచి డైరెక్ట్ అయితే.
మటన్ అయితే ఉడికింది, రెడీ అయిపోయింది. హారిక వస్తూ వస్తూ అంటుంది, పెద్దమ్మ వాసన అయితే కిందికి వస్తుంది, పెద్దమ్మ మంచి స్మెల్ వస్తుందని అంటుందండి. ఇక్కడ వచ్చేసి నా కూతురండి పాపం చికెన్ కట్ చేసింది, అన్నీ కట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు కలర్ రైస్ కనేసి నేనైతే కట్ చేస్తుందండి. ఈరోజు ఫుల్ వర్క్ చేసిందండి, ఆమెకి ఇష్టమైన చికెన్ చేస్తున్నాను అనేసి ఈరోజు పని అయితే బాగా చేసింది. కొంచెం ఫ్రీ టైంలో రెస్ట్ తీసుకుందాం అనేసి కూర్చుంటే ఇలా నన్ను ఆట పట్టిస్తున్నారండి. చైర్లో కూర్చోబెట్టి చేస్తున్నారు. పడేయండిరా మీరే చేసుకుంటారులే అంటే వద్దు అని పోయలేదు. రేపు పెద్దమ్మని పడేస్తావరా గాడిది అని తిడుతుందండి. ఇక్కడ లంచ్ టైం అయిపోయిందండి. వంటలన్నీ రెడీ అయిపోయినాయి. వాళ్ళు ఆడుకునే లోపు బాగా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు గేమ్లు ఆడుకుంటూ క్లాసుల గురించి ఆడుకునే లోపు నేను వంటలు అయితే రెడీ చేసేసాను. మటన్ కర్రీ అయిపోయింది, చికెన్ కర్రీ అయిపోయింది, కలర్ రైస్ చేశానండి. ఎక్కువ మసాలాలు ఏం లేకుండా ఆయిల్ వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి సింపుల్గా అయితే కలర్ రైస్ కూడా తయారు చేశాను. అలాగే వైట్ రైస్ కూడా ప్రిపేర్ చేశానండి. అందరికైతే ఆల్మోస్ట్ 2 అయిపోయింది టైము అనేసి ఇంకా లంచ్ ఏందన్నా అంటే ఓకేలే పెద్దమ్మ అనేసి అందరు కూర్చున్నారు. మొత్తం పిల్లలకి పెట్టేశానండి. ఫస్ట్ పెట్టేసిన తర్వాత అందరికీ సర్వ్ చేసేసాను. చేసేసి ఎలా ఉందిరా చెప్పురా రేవంత్ అంటే నేను మాట్లాడాను పెద్దమ్మ అని చెప్తున్నాడు. లక్కీని అడిగేని అడుగుతున్నాడు. లేదంటే లేదు బాగుందంటే నచ్చిందని చెప్పారండి. ఓకే హ్యాపీ అండి. పిల్లలైతే బాగా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తినేశారు. పిల్లలు తిన్న తర్వాత మేము కూడా తినేసాము, పిల్లలు కూడా తినేశారు. పిల్లలు తిన్న తర్వాత మేము తినేసినాము. తర్వాత ఈలోపు అయితే మళ్ళీ గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారండి. తినేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకుంటూ బాగా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. వీళ్ళు ఫస్ట్ నుంచి అండి నర్సరీ నుంచి క్లాస్మేట్స్ అండి వీళ్ళు. నాని హారిక ఇద్దరు సేమ్ క్లాస్ అండి అంతా. అందుకనేసి బాగా క్లోజ్. పిల్లలు మాత్రం ఇద్దరు ఎక్కడికి వచ్చినా తర్వాత గేమ్స్ ఆడుతున్నారు. బారకట్ట చేంజ్ చెక్కస్ ఆడారు, సెర్పర్ ఆడారు. ఇప్పుడు వచ్చేసి లూడో ఆడుతున్నారండి. పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.